ఇదే కాలేజీకి మీరు గెస్ట్ లాగా రావాలని ఆ మోటివేషన్ మీకు ఉండాలని ఇంతమందిని పిలవడం జరిగింది. ముఖ్యంగా మన రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి స్టూడెంట్స్కి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కొంచెం ఇన్ఫీరియారిటీ ప్రాబ్లం ఉంటుంది, అంటే ఆత్మనిర్భర భావం. మరి అలాగే కొంత కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంటుంది, కానీ కమిట్మెంట్ ఎక్కువ ఉంటుంది, లాజిక్ బిల్డింగ్ ఎక్కువ ఉంటుంది, అలాగే ఒక ఐక్యూ కూడా ఎక్కువ ఉంటుంది. సో మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ఈ డయాస్ మీద కూర్చున్న వాళ్ళందరూ కూడా రూరల్ బ్యాక్గ్రౌండ్స్ వచ్చిన వాళ్ళే, మరి మామూలు కాలంలో చదువుకుని వచ్చిన వాళ్ళే. లేదు సార్ శ్రీనివాస్ గారు, ఇప్పుడు శ్రీనివాస్ గారు ఐఐటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఆల్మోస్ట్ ఆల్ ద కంట్రీస్. మరి చైనా వెళ్ళినప్పుడు చూస్తే రోడ్డు మీద 90% అన్ని కూడా లోకల్ మేడ్ దుస్తులు, అంటే గార్మెంట్స్ కానీ, లోకల్ మేడ్ వెహికల్స్ ఆటోమొబైల్స్ కానీ, లోకల్ మేడ్ ఎలక్ట్రానిక్స్ కానీ ఉంటాయి. ఒక 10% బయట దేశాలు చైనాలో ఉంటాయి. అందుకే చైనా దేశం అంత డెవలప్ అయింది. కానీ మన ఇండియాలో మాత్రం మనందరికీ షోక్ ఎక్కువ ఏంటంటే బ్రాండెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే మనకు పక్కనే ఉంది ఏది మన బ్రాండిక్స్, మన అచ్యుతాపురం ఎస్సీజెడ్ లో ఉంది. బ్రాండిక్స్ ఎక్కడి నుంచే మనం కాటన్ ఎక్స్పోర్ట్ చేస్తాం అమెరికా. వాడు ఏం చేస్తాడు, ఏ బట్టలు తయారు చేసి మళ్ళీ మనకి పోలో అని వేసి అమ్ముతాడు. మనం పోలో బట్టలు వేసుకుని మన పోలో అమెరికన్ బ్రాండ్ అంటాం. అలాగే బైరడిల్లా పక్కనే ఛత్తీస్గఢ్ లో ఉంది ఐరన్ ఓర్. మరి అక్కడి నుంచి మన ఐరన్ ఓర్ ఎక్స్పోర్ట్ చేస్తుంటాం జపాన్కి. ఆ జపాన్ కాంట్రాక్ట్ ఎప్పుడంటే జవహర్లాల్ నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు వాళ్ళు ట్రైన్ ట్రాక్ వేశారు. అరకెళ్ళి ఉంటారు కదా చాలా మంది, అరకు ట్రైన్ ట్రాక్ వాళ్ళు బిల్డ్ చేస్తారు. కాబట్టి ఆ రోజుల్లో ఉన్నటువంటి రేట్ కాంట్రాక్ట్ తోనే మనం ఇప్పటికీ జపాన్ ఐరన్ ఓర్ ఎక్స్పోర్ట్ చేస్తాం. జనాభా ఉంటే మోర్ దాన్ 60% మనకున్న గొప్ప సంపద ఏంటంటే మరి యూత్. 140 కోట్ల మందిలో మోర్ దాన్ 60% యూత్ ఉన్నారు. సో మీరు అనుకుంటే ఏదైనా చేయగలరు, మీరు అనుకుంటే ఏదైనా చేయగలరు. మీరు అనుకోండి, మీరు ఒక ఐఐటికి వెళ్ళాలి, ఒక ఐఐటి ప్రొఫెసర్ అవ్వాలని, లేదా మీరు ఒక మన వల్లభరావు గారు లాగా ఒక ఫీటెక్ ఎండి అవ్వాలని, లేదా బాబురావు సార్ లాగా జేఎన్టీ ప్రొఫెసర్ అవ్వాలని, శాస్త్రి గారు లాగా ఎన్ఐటి వరంగల్ అవ్వాలని. అలా షిప్ యార్డ్, మరి మీ అందరూ తెలుసు లేదు, విశాఖపట్నాన్ని జూబుల్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు. అంటే చెప్పకూడదు కానీ మరి చాలా మంది, మరి మీ అందరూ తెలుసు కదా, విశాఖపట్నం చాలా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ఒక డిఆర్డిఓ కానీ, ఎన్ఎస్టీఎల్ కానీ, మరి ఇక్కడే పక్కనే బార్క్ రాంబిల్లో కానీ, అలాగే హిందుస్థాన్ షిప్ యార్డ్ కానీ, మరి ఐఎన్ఎస్ కళింగ కానీ, అలాగే ఈస్టర్న్ నావల్ కమాండ్ కానీ, ఇలా ఎన్నో డిఫెన్స్ ఆర్గనైజేషన్స్ ఇక్కడ ఉన్నాయి. ఉండాలి. అందుకని నేను ఎప్పుడు కూడా మన డిఫెన్స్ సర్వీసెస్ నుంచి ఒక గెస్ట్ పిలుస్తుంటాను. ఇందాక అడిగాను సార్, ఈ షిప్ బిల్డింగ్ లో, షిప్ మ్యానుఫ్యాక్చరింగ్ లో మరి ఎక్కువ వరల్డ్ లో ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఏ దేశం మేజర్ స్టేక్ ఉందంటే శ్రీనివాస్ గారు చెప్పారు, చైనా ఈజ్ డూయింగ్ 40% బిజినెస్ సార్. మీ అందరూ అర్థం చేసుకోవాల్సిందంటే మన దగ్గర 140 కోట్ల మంది జనాభా ఉన్నారు, చైనాలో 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. కానీ వాళ్ళకి మన డిఫరెన్స్ ఏంటంటే ఐఎమ్ నాట్ కంపేరింగ్, బట్ ఐఎమ్ టెల్లింగ్ ద రియాలిటీ. బాబుల్ గారు, అమ్మాయిలు ఎంతమంది లేరండి, ఒక క్లాస్కి 4-5 ఉంటే ఎక్కువ. మెకానికల్ ఎలక్ట్రికల్ 0, సిఎస్సీలు ఉండేవాళ్ళు 45 ఉండేవాళ్ళు. ఈ రోజున 50% గర్ల్స్ ఉన్నారు, మోర్ దాన్ 50% ఇంజనీరింగ్ చదువుతున్నారంటే దట్ ఈస్ అ రియల్ ఉమెన్ ప్రోగ్రెస్, ఉమెన్ డెవలప్మెంట్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్. కాబట్టి ఎప్పుడు సార్స్ మాట్లాడుతున్నారు, మేడమ్స్ మాట్లాడలేదని మేడమ్స్ 2 రోజులు మరి ఆర్గనైజ్ చేసినందుకు వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అలాగే ఈరోజు On the second day, we had the honor of welcoming Sri D. Srinivas Rao Garu, General Manager, Hindustan Shipyard, Dr. Babulu Garu, Professor of Electronics and Communication Engineering, Dr. Srinivas Pinisetti from IIT Bhubaneswar, Dr. Shastri Garu from Department of Mechanical Engineering, NIT AP, and Dr. Ramulu Garu from Department of Electrical Engineering, NIT Warangal, and Sri Vallabhrao Garu, Managing Director, Phytech Embedded Systems, Bangalore. For these 2 days, our departments have organized expert talks, paper presentations, poster presentations, technical quiz, and other skill-based events, engaging both our students and participants from various institutions. In addition to these various competitions, Synergy 2025 also featured expert talks on emerging topics across different departments.
In electrical engineering department, there was an expert talk on solar energy by Sri Sai Charan from Jinko Solar. Dr. Ramulu, Department of EEE NIT Warangal has